కాబోయే ఎంపీ అయినటువంటి చామల కింబర్రెడ్డి గారికి, అదే రకంగా ఎమ్మెల్సీ అభ్యర్థి మన ఈ 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ రకంగా చేస్తున్నటువంటి మోసాలన్నింటినీ కూడా ఎండగడుతూ యూనిస్ ద్వారా మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకి చైతన్యపరిచి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు 83,000 సాధించి మొన్న గెలిచినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డికి ముచ్చంబేలు పట్టించినటువంటి అన్న తీన్మార్ మల్లన్న గారికి ఖచ్చితంగా ఈ ఎన్నికలలో ఖచ్చితంగా గెలుస్తాడు. ఇండిపెండెంట్ గానే 83,000 ఓట్లు మొదటి ప్రాధాన్యత సాధించినటువంటి అతను. కాబట్టి ఈసారి మన కాంగ్రెస్ పార్టీ యొక్క అండ ఉన్నది అన్న నేను చెప్తున్నాను. సూర్యాపేట జిల్లా లెక్చరర్ ఫోరం ప్రధాన కార్యదర్శిని. ఖచ్చితంగా మేమందరం కలిసి మీ భారీ మెజారిటీ కృషి చేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరం మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రధానంగా ప్రైవేట్ స్కూల్ ఉన్నటువంటి లెక్చరర్స్ కానివ్వండి, కళాశాల ఉన్నటువంటి లెక్చరర్స్ కానివ్వండి, వివిధ ఆఫీసులలో ఉండబడినటువంటి అందరూ కూడా ఖచ్చితంగా మీకు సహకరిస్తారని చెప్పి నేను ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. అన్న నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు పార్టీ బలం ఉన్నది. ఇండివిజువల్ గా మీకు కూడా ఒక 50-60% ఓట్ బ్యాంక్ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలలో మనం గెలుస్తాము. కానీ అట్టని మాత్రం నిమర్పాటుగా ఉండొద్దు. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు గ్రాడ్యుయేట్స్ కాబట్టి వాళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ స్టేజ్ ముందు ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి గ్రామ శాఖ నుండి మొదలుకొని మండల శాఖ అధ్యక్షుల వరకు మీ పిల్లలందరూ కూడా గ్రాడ్యుయేట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఒక్కసారి చెప్పండి. ఇంతవరకు నేను చెప్తాను, కపలవాయి గారు గెలిచారు, అదే రకంగా పల్లా గెలిచారు. కానీ ఏ ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్ గురించి ఏ ఒక్కరు కూడా వాళ్ళు శాసన మండలిలో ప్రశ్నించలేదు. మన అన్న ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. రాబోయేటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ ఇటు ఉద్యోగస్తులకు కానీ ఎవరికైనా మాకు కావాల్సినటువంటి హక్కులను ఖచ్చితంగా వారు సాధిస్తారని చెప్పి నేను ఈ వేదిక ద్వారా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా వారికి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మోస్ట్ రిటైర్డ్ హెచ్ఎం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అభిషేక్ అవిలమల్ గారు ఎక్కడున్న వారు వేదికకు రావాల్సిన కోరుతూ, అదేవిధంగా ఎన్ఎస్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి పూజా ఎల్ఎస్ గారు వేదిక పరిచయం కావాల్సిన ఆహ్వానిస్తా ఉన్నాం. గోరుగడ్డి సత్యనారాయణ గారు ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు పెద్దలు, మన యొక్క ప్రాంత ఎమ్మెల్యే గారు మందల సామయ్య గారికి, అదేవిధంగా రేపు గెలవబోయేటువంటి అభ్యర్థి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి మన యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ మండలాల అధ్యక్షులు, అదేవిధంగా వివిధ బాధ్యతలు ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, ముందున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా మీడియా మిత్రులు పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ఏదైతే ఉందో తీన్మార్ మల్లన్న గారు, మరి ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని కూడగొట్టడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి అభ్యర్థి మన యొక్క అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు. మరి వారు ఏ విధంగా ప్రశ్నించారు, ఏ విధంగా ప్రశ్నలు సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీసే ఏదైతే ఉందో మనం చూసాం. మరి అటువంటి అభ్యర్థి శాసన మండలిలో ఉండడం అనేది ప్రధానమైన అవసరంగా భావిస్తా ఉన్నాము. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఒక మంచి నాయకుడిని శాసన మండలి పంపడానికి ఇవాళ సాధించింది అంటే ఎంతో ధన్యవాదాలుగా నా సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. అటువంటి అభ్యర్థి గెలవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈనాటి సమాజంలో జరిగిన అన్యాయాలు ఏమిటన్నాయో వాటిని అడగడం అనేది అందరి వల్ల కాదని వాస్తవం. అదేవిధంగా వారిని గెలిపించుకోవాల్సిన ప్రధాన బాధ్యత మనందరి మీద ఉంది. వారిని గెలిపించినట్టయితే నీళ్లు నిధులలో నియామకాలు ఏవైతున్నాయో నియామకాల విషయంలో వారు ప్రత్యేకంగా కొట్టాల్సి జరుగుతుందనేది వాస్తవం. కాబట్టి అటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాలని అందరికీ మనవి చేస్తూ ఈ సందర్భాన్ని మార్చుకోవడానికి అవకాశం కల్పించడానికి అందరికీ కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను.